ప్రజారోగ్య పరిరక్షణ కోసం ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల్ని మరింత చేరువ చేసేందుకు శ్రీకారం చుట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష రెండో దశ కార్యక్రమం మైలవరం నియోజకవర్గంలో మంగళవారం ప్రారంభమైంది. విజయవాడ రూరల్ మండలంలోని గొల్లపూడి సచివాలయం 1 పరిధిలో ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష మెడికల్ క్యాంపును మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ప్రారంభించారు. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ గత ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి ప్రజల నుండి అనూహ్య స్పందన లభించిందన్నారు. ప్రజల ఆరోగ్య సమస్యలకు వారి ఇంట ముంగిటిలోని పరిష్కారాన్ని, వైద్య సేవల్ని అందించాలని ప్రభుత్వ లక్ష్యమన్నారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ చికిత్సల వ్యయం పరిమితిని సీఎం జగనన్న 25 లక్షలకు పెంచారని అన్నారు. రోగి ఆరోగ్య పరిస్థితిని బట్టి అవసరమైన సందర్భాల్లో నెట్వర్క్ ఆసుపత్రులకు రిఫర్ చేసి ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా పేషెంట్లందరినీ ఆరోగ్య శిబిరాల నుండి సిహెచ్ఓలు, ఏఎన్ఎంలు, ఆరోగ్యశ్రీ నెట్వర్క్స్, ఆసుపత్రిలోని ఆరోగ్య మిత్రుల ద్వారా నాణ్యమైన విద్యా సేవలు ఉచితంగా అందించేలా వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంటుందన్నారు. ఇది చాలా ఉపయోగకరమైంది. ఏదో ఒకసారి చేసి హెల్త్ క్యాంపులు పెట్టి వదిలేసినట్టుగా కాకుండా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ప్రజలకు మంచి జరగాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తూ ఉన్నారు. కాబట్టి వారి ప్రజల తరఫున, అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగపరచుకొని ఆరోగ్యశ్రీ కింద కూడా ఇప్పుడే 25 లక్షలకి సంవత్సరానికి ఒక కుటుంబానికి పరిమితులు పెంచారు. కాబట్టి ఇది కూడా పేదలందరికీ ఏదైతే వైద్య ఖర్చులు పెరిగిపోయి పేదలకు అత్యంత భారమైన దీన్ని ముఖ్యమంత్రి గారి వారికి భారం తగ్గిస్తూ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పేద ప్రజలందరికీ కూడా ఉపయోగపడుతుందని చెప్పి ఆకాంక్షిస్తూ అందరికీ ధన్యవాదాలు. కొండపల్లి మున్సిపాలిటీలో ఇంటింటికి నీటి కుళాయి, తర్వాత కాజీ మాన్యంలో డ్రైనేజీ నిర్మాణం, వాటికి సంబంధించిన నిధుల విడుదలలో సీఎంఓలు అసంతృప్తి ఉందని ఈ మధ్యకాలంలో మీరు కొంత. ఈరోజు విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష రెండవ దశ క్యాంపు ప్రారంభించడం జరిగింది. గతంలో ఈ అవకాశాన్ని పెద్ద ఎత్తున ఈ ప్రాంత ప్రజలందరూ సద్వినియోగం చేసుకున్నారు. ఇప్పుడు రెండవ దశ కూడా, ఎందుకంటే మొదటి దశలో ఈ కంటి పరీక్షలు చేసి వాళ్ళకి కావాల్సిన కళ్ళజోళ్ళు ఇతరత్రా కూడా ఇప్పుడు ఇస్తా ఉన్నారు. అలాగే గతంలో చూసి మందులు ఇచ్చినప్పుడు మళ్ళీ ఇప్పుడు రెండోసారి రివ్యూ చేసుకోవటం, మళ్ళీ కావాల్సిన మందులు కంటిన్యూస్గా వాడటం కోసం ఇతరత్రా ఇటువంటి కూడా ఉపయోగం ఉంది. ఖచ్చితంగా రెండోసారి ఏవైతే ప్రారంభించారో ఇది చాలా ఉపయోగకరమైంది. ఏదో ఒకసారి చేసి హెల్త్ క్యాంపులు పెట్టి వదిలేసినట్టుగా కాకుండా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ప్రజలకు మంచి జరగాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తూ ఉన్నారు. కాబట్టి వారి ప్రజల తరఫున, అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగపరచుకొని ఆరోగ్యశ్రీ కింద కూడా ఇప్పుడే 25 లక్షలకి సంవత్సరానికి ఒక కుటుంబానికి పరిమితులు పెంచారు. కాబట్టి ఇది కూడా పేదలందరికీ ఏదైతే వైద్య ఖర్చులు పెరిగిపోయి పేదలకు అత్యంత భారమైన దీన్ని ముఖ్యమంత్రి గారి వారికి భారం తగ్గిస్తూ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పేద ప్రజలందరికీ కూడా ఉపయోగపడుతుందని చెప్పి ఆకాంక్షిస్తూ అందరికీ ధన్యవాదాలు. కొండపల్లి మున్సిపాలిటీలో ఇంటింటికి నీటి కుళాయి, తర్వాత కాజీ మాన్యంలో డ్రైనేజీ నిర్మాణం, వాటికి సంబంధించిన నిధుల విడుదలలో సీఎంఓలు అసంతృప్తి ఉందని ఈ మధ్యకాలంలో మీరు కొంత.